అందువల్ల ఆమె కలగాలి అంటే పుణ్యం చేసుకోవాలి. పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక్క, డబ్బులకన్నిటికీ ఆమె మూలం. పెన్నిక్క, ఇక్క అంటే ఇల్లు. అర్థంపు పెన్నిక్క చంద్రుడితో పుట్టు, చంద్రుడితో పాటు పుట్టింది, అందుకనే ఆమెకు చంద్ర సహోదరి అని పేరు. చంద్రుడితో పుట్టు భారతీ గిరిసుతలు దోనాడుకు బోణి. అటు ఇటు అమ్మవారికి మహాలక్ష్మీదేవికి సేవలు చేస్తున్నారట. ఒకవైపు భారతీదేవి, ఒకవైపు గిరిసుత అంటే కాళీదేవి, పార్వతీదేవి, ఇద్దరు ఆమెకు సేవిస్తూ ఉన్నారు. దోనాడుకు పూమోని తామరలందుండెడు ముద్దరాలు పద్మాలయాం పద్మహస్తాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియాం రమాం. త్వం సిద్ధి త్వం స్వధా స్వాహా సుధా త్వం లోకపావని సంధ్యా రాత్రి ప్రభా భూమి మేధా శ్రద్ధా సరస్వతి యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవిత్వం విముక్తి ఫలదాయిని అని విష్ణు పురాణంలో మహాలక్ష్మి స్తోత్రం చెప్పాడు. బ్రహ్మదేవుడు ఆయన దేవేంద్రుడు చేశాడు విష్ణు పురాణంలో బ్రహ్మస్తుతి. ఆ బ్రహ్మాదులందరూ చేసేటువంటి స్తుతి, ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు దేవేంద్రుడు మహాలక్ష్మీదేవిని గురించి. అది ఈ స్తోత్రం. అట్లా ఆమె తామరనందుండెడు ముద్దరాలు జగము మన్నించు నిల్లాలు. మన్నన అంటే గౌరవం, జగమునకు గౌరవము తెచ్చిన తల్లివి అన్నాడు. అంటే డబ్బు ఉంటే గౌరవం. ఎన్ని కార్లు ఉన్నాయని చూస్తేనే ఆ గురువుగారి దగ్గరికి పోతాం, లేకుంటే అసలు ఆ కార్లే ఉండే గురువుగారి దగ్గర ఆశ్రమం ముందు ఊరికి మన ముందు పోతామండి. అసలు అన్ని పెద్ద పెద్ద కార్లు కూడా ఏ కార్లు ఉన్నాయో చూడాలి. అన్నీ బెంజులు ఉన్నాయా లేదా, కొత్త కార్లు ఏమేమి ఉన్నాయి, రోల్స్ రాయిస్ ఉన్నాయా లేదా, అవన్నీ చూసే లోపలికి పోతాం. అంటే అంత అమ్మవారి మహిమ అంటే ప్రపంచం అంతా అంత వ్యాపించి ఉన్నది. అందువల్ల జగమున్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి. లేమి అనేది ఆమె ఉంటే వెళ్ళిపోతుంది, పరిగెత్తిపోతుంది లేమి అనేది. ఇంకా ఆమె వచ్చినాక లేమి ఏముంది, ఏమీ లేదు. భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణం. అటువంటి కళ్యాణమును ప్రసాదించుగాక అని ఇష్టదేవతా స్మరణము చేసి అన్నీ అయి ఆయన ఈ భాగవత ఆమ్నాయమును తెలుగు చేయడానికి పూనుకున్నాడు. నేను ఈ పద్యానికి ఎప్పుడు అందరూ చాలా ఇష్టపడుతుంటారు. ఒక రహస్యం మా తండ్రి గారు చెప్పారు చిన్నప్పుడు, భాగవతం చెప్పినప్పుడు అందరూ పలికెడిది భాగవతమట. మీ అందరికి కూడా తెలిసింది. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుండుగా పలుకగనేలా. మా నాన్న ఒకసారి పిలిచాడు, ఒరే ఈ పద్యం తెలుసా నీకు, ఎట్లా చదువుతావురా అన్నాడు. మామూలుగా ఇట్లే చదివా, ఇట్లా కాదు చదవవలసింది అన్నాడు. చాలా చిన్నతనంలో భాగవతం అంతా కంఠస్థం వచ్చినాడు. అప్పుడంతా చెప్పేవారు ఈ పద్యాలన్నీ. నేర్చుకున్నప్పుడు ఈ పద్యము పలికెడిది భాగవతమట, అట అని ఎవరు చెప్తారు? అక్కడ వాళ్ళు ఇల్లు ఉందటండి, అక్కడెక్కడో నేను విన్నాను అంటే ఉందో లేదో తెలియదు, అక్కడ ఉందో లేదో తెలియదు, అప్పుడు అట అంటారు. నిర్ణయముగా తెలుసు. పలికెడిది భాగవతము, చెప్పేది భాగవతం, మామూలు విషయం కాదు. అట పలికించు విభుండు రామభద్రుండు, అది కూడా నిశ్చయం. అట పలికిన భవహరమగును, అట్లా పలికితేనే భవహరం అవుతుంది. అట పలికెద వేరుండుగా అథ పలుకగనేలా. ఇప్పుడు చూడండి ఎంత సరిగ్గా ఉందో పద్యము. పలికెడిది భాగవతము, అట కలపరాదు. పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు. అటనీ పలికిన అంటే ఆయన ఎట్లా చెప్తే అట్లా పలకాలి, మన సొంత వ్యవహారాలే ఉండకూడదు. అటనే పలికిన, ఈ అట తీసి ముందుకు పెట్టామనుకోండి, నే పలికిన అని గర్వం వస్తుంది. పోతన గర్వంగా చెప్తాడా? ఇంత వినయంగా మాట్లాడేవాడు. నే పలికిన భవహరమగునట అంటాడా? అటనే పలికిన భవహరమగును అట పలికెద వేరుండుగా అథ పలుకగనేలా. ఇది పోతన చెప్పిన ఒక్క ఆ కామాలు పెట్టడం తేడా అయిపోతే మొత్తం ప్రపంచం అంతా తలకిందులు అయిపోతుంది. అదే కదా అన్ని చోట్ల చెప్తుంటారు. కొండండు నెమలి కోరిన పాలిచ్చు అన్నాడు. నెమలి పాలెట్లు ఇస్తుందండి? కొండండు నెమలి కోరిన పాలిచ్చు పశువు శిశువు తోడ పలుకరించు వనిత వేదమిల్ల చదువు విప్రుండు కాకి మాంసము తిను కడు ముదమునాను ఒక చెప్పాడు.
అన్ని అపశబ్దాలే కదండి దీని నిండా అన్నాడు. బాబా రారా ఏమి తప్పులు చెప్తున్నారండి అన్నాడు ఒక ఆయన. ఏం లేదండి కామన్ సరిగ్గా పెట్టుకోండి. కొండ నుండు నెమలి, కొండలో నెమళ్ళు ఉంటాయి సహజమే. కోరిన పాలిచ్చు పశువు, వనిత శిశువు తోడ పలుకరించు, వేదమెల్ల చదువు విప్రుండు, కాకి మాంసము తిను కడు ముదమును. కామాలతో ఎంత ప్రమాదమో చూడండి. అది తింటే మనకేం అభ్యంతరం లేదు. విప్రుడు వేదమే చదువుతాడు, తల్లి పిల్లవాడితోనే మాట్లాడుతుంది, వనిత కాబట్టి విప్రుండు వేదమెల్ల చదువు, వనిత శిశువు తోడ పలుకరించు, అన్నీ సరిపోయాయి. కామాలు పెట్టుకోవడంలోనే తేడా రావద్దు. అందుకని ఈ పలికెడిది భాగవతం అంటే కూడా అట్లనే. అందుకని అటువంటి భాగవతము తెలిసి పలుకుట చిత్రము, శూలికైన తమ్మి చూలికైన, తమ్మి చూలి, తమ్మి అంటే పద్మం, తామర. ఆ తామరను నాభియందు బొడ్డునందు కలవాడు పద్మనాభుడు, ఆయన మహావిష్ణువు. చూలికైనా తమ్మి చూలికైనా, ఆయన తమ్మి చూలి అంటే పద్మమునందు, చూలి అంటే పుట్టినవాడు. తొలిచూలు మలిచూలు ఇలాంటివి మాట్లాడుకునేవాడు. ఇప్పుడు తొలి కాన్పులు అంటే చూలు అని మాట్లాడేవాడు ముందంతా. ఇప్పుడు అవన్నీ పోయినాయి, డెలివరీస్ అని వచ్చినాయి. డెలివరీ ఫస్ట్ డెలివరీనా సెకండ్ డెలివరీ, వాడు పోస్ట్ మ్యాన్ ఇచ్చేది కూడా డెలివరీ. ఏ వాడే పరిస్థితిలో ఇవ్వాలో మనకు అర్థం కాదు. వాడు డెలివరీ రోజు చేస్తుంటాడు, మనము డెలివరీగా అవుతాం. అందుకని పదాలన్నీ భాష మారిపోయింది, పదం మారిపోయింది. అందువల్ల తొలిచూలు మలిచూలు చాలా అందమైన ప్రయోగాలు. పూర్వం అందరూ మాట్లాడుతున్నవాడు, ఆమె తొలిచూలండి, ఆమె మలిచూలండి అనేవాడు. ఇప్పుడు అవన్నీ తొలిచూలు మలిచూలు లేకుండా అన్ని డెలివరీస్లో పడిపోయాయి. అంటే భాష అంతా అట్లా అయిపోయింది. ఇప్పుడంతా టిఫిన్ అంతా లంచ్ డిన్నరు అట్లా. మనకు రాత్రి అయితే